జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ షేక్ హైదర్ అనే అతడు పలువురిని మోసం చేశాడని కమలానగర్ నివాసి గోపీచంద్ తదితరులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమలానగర్కి ఎలాంటి సంబంధం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ మోసం చేశాడన్నారు. ఈ సందర్భంలో ఎంతో మంది ఆయన బాధితులు స్థానిక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి తిరిగిపోతున్నారని తెలిపారు. షేక్ హైదర్ విజయ్ కలిసి క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నని సంప్రదించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని గోపీచంద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నా పేరు గోపీచంద్, కమలానగర్ రెసిడెంట్ అన్న. మేము ఏదైతే ఈరోజు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యామో, హైదర్ అనే ఒక వ్యక్తి బయట బస్తీ వాళ్ళని తీసుకొచ్చి మా బస్తీలో ఇల్లు అమ్ముకొని పోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి బస్తీలో ఇల్లు ఉన్నట్టు క్రియేట్ చేసి లేనిపోని బస్తీలో లేనిపోని గొడవలు పెడుతున్నాడు అన్న. ఇది ఎవరైతే తీన్మార్ మల్లన్న ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడో, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే రేపు బస్తీలోకి వచ్చి మాట్లాడాలన్న. 18 మందికి ఎవరికి బోగస్ ఇచ్చారు, రేపు బస్తీకి రా, బస్తీ వాళ్ళు అందరం ఉంటాం, నువ్వు తీసుకుపోయిన 20 మందిని తీసుకొని రా, బస్తీ వాళ్ళు ఎవరి బయట వాళ్ళు ఎవరి మీకు తెలుస్తాయి, నేను చూపిస్తా రండి. 18 మంది బోగస్ ఇచ్చిండు, రేపు వచ్చి నువ్వు ఒక అమ్మ ఒక అయ్యి పుట్టుంటే రేపు చూపించాలి. అది కాకుండా మీరు క్రియేట్ చేసేది ఏదైతే 20 మందికి ఫాల్స్ స్టేట్మెంట్ ఉందో వాళ్ళందరూ బస్తీ వాళ్ళు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళందరూ రెసిడెంట్స్. మీరు రండి, నిజంగా మీకు దమ్మున్న వాళ్ళు అయితే బస్తీలోకి వచ్చి మాట్లాడితే మీకు తెలుస్తుంది. మేమందరం ఉంటాం బస్తీ వాళ్ళు, తీసుకొని రండి, ఎవరికి రావాలో బస్తీ వాళ్ళు కాదో మేము చెప్తాం. ఇది నమస్తే. ఇప్పుడు మాకు ఒక 7 సంవత్సరాల కింద మా ఎమ్మెల్యే సాబు మా గుడిసెలన్నీ చూసి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంటే మేము అందరం ఏకీభావంతోటి అందరం బస్తీలం సంతకాలు పెట్టి డబుల్ బెడ్రూమ్కు మేము ఆమోదించుకున్నాం. అందరం కలిసి అధికారులకు చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయించండి. ఇంటింటికి తిరిగి పలకలు పెట్టి ఫోటోలు దింపి డాక్యుమెంట్స్ తీసుకొని అన్నీ తీసుకొని ఫోటోలు దింపి అందరికీ ఇంటింటికి 146 మందికి సర్వే చేసి ఫస్ట్ విడత 126 లిస్ట్ ఇచ్చిండు సార్. తర్వాత ఎంఆర్ఓ సైదుల్ గారు మళ్ళీ కొన్ని డోర్ లాక్ ఉన్నోళ్ళే, కొన్ని పనులకు పోయిన వాళ్ళు లేని వాళ్ళవి 16 మంది లిస్టు తయారు చేసి అది ఇచ్చిండు. తర్వాత 4 లిస్టులలో పోయేటప్పుడు సైదుల్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు ఇదే హైదర్ది 4 నంబర్ లిస్టులో హైదర్ భార్యది పెద్ద భార్యది లిస్టులో పేరు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇండ్లు కట్టుడు అయిపోయింది. 7 సంవత్సరాలు కెరీర్ కట్టుకొని ఉన్నాము, ఏదో బాధపడ్డం ఉన్నాం. ఇప్పుడు ఇండ్లు ఇస్తుండ్రు. ఇండ్లు ఇచ్చేటప్పుడు ఏమైంది, మా బస్సులకు కొద్దిగా వెనక ముందు ఏదో కరెంట్ బిల్లు కొద్దిగా అప్పుకోతలో కొద్ది పేపర్ అటు ఇటు ఉండో కొన్ని మందికి ఆపిండ్రు. సార్ ఏమన్నాడు, 15 రోజులలో అందరికీ క్లియర్ చేసి ఇప్పిస్తా అని ఆగుంటున్నాం. మేము ఎవరి దగ్గర పోలేదు, మేము లేదు. ఈయన బస్సు బయట వాళ్ళకి తీసుకొచ్చి మా బస్సులే కాదు ఎవరు ఒక ఆమె ఏడుచుకుంటూ చెప్తుంది 3 కోట్లు తిన్నారు అని చెప్తుంది. 3 కోట్లు తిన్న ఆమె ఎవరికి ఇచ్చింది 3 కోట్లు? బస్సుకి రమ్మని రేపొద్దున మా పబ్లిక్ని అందరినీ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళని రాని వాళ్ళు అందరినీ నిలబెడతాము, అక్కడ కూర్చోబెట్టి అందరి అదే తీన్మార్ మల్లన్న దగ్గరికి చెప్పారు కదా, అదే తీన్మార్ మల్లన్న రమ్మని అడిగి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పిండ్రు, మీకు ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ న్యాయం చేస్తా, కాకపోతే 4-15 రోజులు ఎంక్వైరీ చేసి కొన్ని అవకతవకలు ఉన్నాయి కూడా చేపిస్తా అని చెప్పి మేము ఎవరి దగ్గర పోకుండా గమనం. ఈయన తీన్మార్ మల్లన్న దగ్గరికి ఈడికి ఆడికి తిరుగుకుంటా ఎంఐఎం పార్టీ దగ్గర పోకుండా అన్నీ చేసుకుంటా పబ్లిక్ని అంతా ఇది చేసుకుంటా ఎవరికి 3 ఆయన ఒక్కడు కూడా మా ఇంతమంది రేపు పొద్దున మా బస్సు వాళ్ళని తీసుకొని రమ్మని బస్సు కాడికి మా బస్సు ఒకరొకరిని అడగండి, ఇల్లు మీ బస్సు వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, వాళ్ళు ఇల్లు ఉన్నాయంటారు కదా. అదే విజయ్ అనేటోడు ఈ చింతపండు అన్నట్టు ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన నవీను ఒకసారి చింతపండు వగులుతుంది ఆయనకు, ఎందుకంటే ఆడెవడో మా బస్తీకి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు, మా బస్తీకి రమ్మని ఒకసారి చూపిస్తాం ఆయనకి ఏందో మా బస్తీ విలువ అంటే ఏందో. 20 ఏళ్ళ నుంచి కిరాయిలు కట్టుకోకుండా చచ్చిపోతుంటారు మనుషులను. ఆ ఇండ్లు ఖాళీ చేసినాక ఒక 20 మంది చచ్చిపోయినరు, సావులు అయినాయి. ఎవరైనా పట్టించుకున్నారా? అప్పుడు ఇప్పుడు వచ్చి నేను ఊరికొస్తున్నారు, మా దగ్గర పత్రాలు మా దగ్గర పేపర్లను చూపిస్తున్నారు. అప్పటి నుంచి ఏమైనా ఇన్నిళ్ళకు ఏమైనా పేపర్లని మా బస్సులే.